అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక అతను కాడు. చివరి భాగం. నోనో, అంత వ్యవధి లేదు. శత్రువులు పారిపోతారు. జాగ్రత్తగా చూసుకుంటూ కాలినడకనే వెళ్ళాలి. పాపం ఆ పోలీసు ఉద్యోగులు ఏమయ్యారో చూడాలి అన్నాడు యుగంధర్. 2 పిస్తోళ్లు చెరో చేతిలో చెరొకటి పట్టుకుని గురిపెడుతున్నాడు రాజు. అంతలో వెనక నుంచి ఎవరో అతన్ని తోశారు. దొర్లుకుంటూ మెట్ల మీద నుంచి క్రింద పడిపోయాడు రాజు. రాజు లేవబోతూ ఉండగా అతని 2 చేతుల మీద 2 బూటుకాళ్ళు వచ్చి నిలిచాయి. తప్పించుకు పారిపోదామనుకున్నావా? అసలు నువ్వెలా తప్పించుకున్నావు ఎడ్మండ్ అన్నాడు ఆ బాస్. నాకు తెలియదు అన్నది ఎడ్మండ్. ఆల్ రైట్, గెటప్ అంటూ రాజు చేతిలో పిస్తోల్ లాక్కున్నాడు. తర్వాత ఉత్తరం చదవటం ముగించి భార్గవి వైపు తదేకంగా చూసి, నిన్ను వీళ్ళిద్దరి ముందు కాదు, విడిగా ఒంటరిగా నీకు బుద్ధి చెప్పాలి. అప్పటికిగాని నిజం కక్కవు అంటూ భార్గవిని చెయ్యి పట్టుకుని చరచరా ఈడుస్తూ మేడ మీదకి తీసుకుని వెళ్ళాడు ఆ బాస్. మోహన్ని ఒక బలశాలి గట్టిగా పట్టుకున్నాడు. తన మీద ఒకడు పిస్తోలు గురిపెట్టి ఉంచాడు. రవి ఏడుస్తున్నాడు. భార్గవికి ఎలా సహాయం చేయటం, ఆమెను హింసించకుండా ఎలా ఆపటం ఆలోచిస్తూ రాజు ఎడ్మండ్ వైపు చూశాడు. ఆమె ఏదైనా సహాయం చేస్తుందేమోనని. జీపులో ఉన్న 4, ట్రక్కులో ఉన్న 6 పోలీస్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళని వెంటనే ఆసుపత్రికి పంపించండి అని యుగంధర్ ఒక అడుగు ముందుకు వేసి చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నారు అడిగాడు డిఐజీ. మన వాహనాలు ముందుకు సాగితే అన్నీ పేలిపోతాయి. కాలినడకన వెళుతూ ఈ మైన్స్ తీసేయాలి మనం అన్నాడు యుగంధర్. ఎలా? ఆ పని నేను చేస్తాను. మీరందరూ ఆయుధాలతో నా వెనకే రండి. అడవి చేరుకున్న తర్వాత 4 చొప్పున జట్లుగా విడిపోయి లోపలికి వెళ్ళాలి, వెతకాలి అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, ఆర్డర్స్ ఇస్తాను అన్నాడు డిఐజీ. శ్రీమతి భార్గవిని చెళ్ళుమని చెంప మీద కొట్టాడు ఆ బాస్. ఎంత ధైర్యం నీకు అన్నది భార్గవి. అవును, ఇంతేకాదు, నీ చర్మం వలుస్తాను. చెప్పు, మా ముఠాకి సంబంధించిన వివరాలు, మా బాస్కి సంబంధించిన రహస్య గుర్తు నీకు ఎలా తెలిసింది? నువ్వే ఈ కవర్ను నా కోటు జేబులో పడేసి ఉండాలి. ఇంకెవరికీ అవకాశమే లేదు అన్నాడతను. నీ బాస్ని కాంటాక్ట్ చేసి తెలుసుకో. అనవసరంగా నా మీద చేయి చేసుకుంటే తర్వాత చింతిస్తావు అన్నది భార్గవి. ఆమె ధైర్యము, ఆమె మాటల్లో గాంభీర్యం టీవీ చూసి అతను సంశయంలో పడ్డాడు. సరే, బాస్నే కలుసుకుంటాను అని గది తలుపు గడియ పెట్టి మెట్లు దిగాడతను. అడవి చిన్నదే, చెట్లు పెద్దవేమీ కాదు, కానీ చాలా గుబురుగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ చీకటి ఎక్కువవుతోంది. యుగంధరు, వెనకే వస్తున్న 3 పోలీసులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. టార్చ్ లైట్కి అరచేయి అడ్డం పెట్టుకుని వేళ్ల సందుల్లోంచి వచ్చే వెలుగు ఆధారంగా డైనమైట్ పేలే తీగల్ని వెతుకుతూ డిస్కనెక్ట్ చేస్తున్నాడు యుగంధర్. మొత్తం 6 జట్లుగా విడివిడిగా అడవిలోనికి ప్రవేశించారు. ఎక్కడో ఢామ్ ఢామ్ అని పేల్పులు వినబడ్డాయి. పాపం, ఎందరు ఉద్యోగులు గాయపడ్డారో, ఎందరు మరణించారో. వాళ్ల సహాయానికి తను వెళ్ళలేడిప్పుడు. ఆ అడవిలో మిగతా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో. ఢామ్ ఢామ్ అనే పేల్పులు మళ్ళీ వినిపించాయి. ఆ పేల్పులను బట్టి మిగతా 5 జట్లు గాయపడి ఉండాలనుకున్నాడు యుగంధర్. మరికొంత దూరం వెళ్ళాడో లేదో దేదీప్యమైన వెలుగు మీద పడింది. ఒక్కడుగు ముందుకు వేయవద్దు, కాలు కదిపావా చస్తావు. బెదిరింపు వినబడింది. ఫ్లడ్ లైట్ వేశారు తన మీద. కళ్ళు జిగేలుమన్నాయి. ఆ దీపం వెనక ఎవరు ఎంతమంది ఉన్నారో కనిపించడం లేదు యుగంధర్కి. మీరు తప్పించుకోలేరు అన్ని వైపుల నుంచి అంటున్నాడు యుగంధర్. మాకా భయం లేదు, మీరు మాత్రం కదలకండి. ఢామ్మని పేలింది. గుండు యుగంధర్కి పక్కగా రివ్వుని వెళ్ళిపోయింది. అంత వెలుగులో వాళ్ళకి గురి తప్పిందా, లేక తనని కాల్చి చంపటానికి సిద్ధంగా లేరా? గురి తప్పటం వల్ల మళ్ళీ కాలుస్తారా? ఈసారి గురి తప్పదు. తన ప్రాణమే కాదు, తన కూడా ఉన్న 3 ప్రాణాలు కాపాడడం ఎలా? వ్యవధి లేదు. మళ్ళీ ఢామ్మని పేలింది. యూ ఫూల్, ఎందుకు రాజును తప్పించుకొనిచ్చావు? బుద్ధి ఉందా లేదా? నీలాంటి అసమర్థుల వల్లే మా పథకం నాశనం అవుతుంది అని అరిచాడు.
మెట్లు దిగి క్రిందికి వచ్చిన బాస్ మోహన్ని చూసి నాకు అని మోహన్ ఏదో చెప్పబోతున్నాడు. అతని వాక్యం పూర్తి కాకముందే అతన్ని పిస్తోల్తో ఛాతీ మీద కాల్చాడు. అంతే, వెంటనే మోహన్ నేల మీద పడిపోయాడు. రాజుకు తెలుసు తక్షణమే మోహన్ ప్రాణం పోయిందని. అంతా అయోమయంగా ఉంది రాజుకి. ఆ బాస్ అన్న మాటల్లో అంతరార్థం ఏమిటి? ఈ కుర్రాన్ని గదిలో పెట్టి తాళం వేయండి అని అరిచాడు బాస్. చాలా కోపంగా ఉన్నాడు. తాను చిటికిన వేలు కదిపితే తనని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడు. నువ్వు యుగంధరు మాకు చాలా ఇబ్బందులు కల్పించారు. మా జోలికి రావద్దని ప్రారంభంలో హెచ్చరించాను, విన్నారు కాదు. ఈసారి మీరు మీకన్నా గట్టికులు తెలివైన శత్రువుల్ని ఎదుర్కొన్నారు. ఈ పాటికి యుగంధర్ ప్రాణం విడిచి ఉంటాడు అంటూ అతను రాజు ఛాతీ మీదకి పిస్తోలు గురిపెట్టాడు. నొక్కబోతున్నాడు. అరక్షణం కూడా వ్యవధి లేదు. ఏం చేయాలిప్పుడు? రాజు మెదడులో ఆలోచనలకి ఆచరణకి కూడా అరక్షణం కూడా వ్యవధి లేదు. ఢామ్ అనే సమయానికి యుగంధర్ నేల మీద పడిపోయాడు. గుండు తగల్లేదు. వాళ్ళు పేల్చడం మానలేదు. ఢామ్ ఢామ్ ఢామ్. అది మెషిన్ గన్ అయి ఉండాలి. తన కూడా ఉన్నవారి విషయం ఆలోచించే స్థితిలో లేడు యుగంధర్. ఈ శత్రువుని పారిపోనివ్వకూడదు. పాక్కుంటూ వెలుగులోంచి దాటి ఒక చెట్టు వెనక్కి వెళ్ళాడు. పిస్తోల్ తీసి ఆ ఫ్లడ్ లైట్ని గురిచేసి కాల్చాడు. అంతే, మరుక్షణం అంతా చీకటైపోయింది. మూలుగులు వినపడుతున్నాయి. అంతేకాదు, చెట్ల వెనకాల దూరాన ఎవరూ నడుస్తున్న అలికిడి వినిపిస్తోంది. వాళ్ళు పారిపోతున్నారు. యుగంధర్ లేచి నిలుచున్నాడు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. చెవులు రిక్కించుకుని వింటున్నాడు. ఆ అడుగుల చప్పుడు కుడివైపు నుంచి వస్తోంది. టార్చిని వెలిగించకూడదు. చీకట్లో తడుముకుంటూ తను కుడివైపుకి కదిలాడు. త్వరగా రా, అందరూ అడవిలోనికి వచ్చేశారు. మనం వెళ్ళి వస్తున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల వెనకే అడుగులు అడుగులు వేస్తూ చప్పుడు చేయకుండా యుగంధర్ వెళుతున్నాడు. కాస్త వెలుగు. చెట్లు అక్కడ దట్టంగా లేవు. చెట్ల మధ్య నుంచి ఇద్దరు నడుస్తున్నారు. ఇద్దరూ కలిసి పట్టుకున్న ఒక పెట్టెను చూశాడు యుగంధర్. పిస్తోలు బరికి అందుబాటులో ఉన్నారని నిశ్చయించుకున్న తర్వాత, ఆగండి, కదిలారా కాలుస్తాను అరిచాడు యుగంధర్. ఆ హెచ్చరికకి వాళ్ళు బెదరలేదు. ఒకడు వెనక్కి తిరిగి యుగంధర్ని షూట్ చేశాడు. గుండు కాలిలో దిగబడ్డది. యుగంధర్ తన పిస్తోల్ పేల్చాడు. గురి తప్పలేదు. అతను నేల కూలిపోయాడు. వెంటనే రెండో మనిషి ఒక చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. యుగంధర్ ఇంకొక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. నువ్వు తప్పించుకోలేవు, చేతులు పైకెత్తి పెట్టిరా అన్నాడు యుగంధర్. జవాబుగా ఒక పిస్తోలు గుండు. శత్రువు ఒక్కడే ఉన్నాడు. అయినా తన కాలి నుంచి రక్తం కారుతోంది. జేబురుమాలు తీసి కాలికి గట్టిగా కట్టుకున్నాడు యుగంధర్. శత్రువు ఒక చెట్టు వెనక నుంచి ఇంకొక చెట్టు వెనక్కి, ఆ చెట్టు వెనక్కి నుంచి ఇంకొక చెట్టు వెనక్కి వెళుతూ యుగంధర్ వైపు పిస్తోలు పేలుస్తున్నాడు. అలాగే యుగంధర్ కూడా చెట్ల చాటు నుంచి పేలుస్తూ అతనికి దగ్గరవుతున్నాడు. శత్రువు కదులుతున్నాడు. యుగంధర్ మళ్ళీ పేల్చాడు. కానీ క్లిక్మన్నది. పిస్తోల్లో గుళ్ళు అయిపోయాయి. వేరే గుళ్ళు లేవు. ఇప్పుడేం చేయాలి? అతను చెట్ల వెనక నుంచి తొంగి చూసి ఒక నవ్వు నవ్వి పిస్తోలు మీట నొక్కాడు. ప్లఫ్ మన్నది. తెలివితేటలు, బలము, సాహసము చాలదు, అదృష్టం కూడా కలిసి రావాలి అని తనలో తాను నవ్వుకున్నాడు యుగంధర్. శత్రువు పిస్తోల్లో ఒక్క తోట మిగిలి ఉన్నా తప్పించుకునేవాడు. అతను పరిగెడుతున్నాడు. ఆ ఇనపెట్ట బరువు లేకపోతే ఇంకా వేగంగా పరిగెత్తేవాడతను. తన కాలికి పిస్తోలు గుండు తగిలి ఉండకపోతే యుగంధర్ ఒక్క అంగలో శత్రువుని పట్టుకునేవాడు. అడవిలోంచి ఇద్దరూ బయటికి వచ్చేశారు. దూరంగా జీపులు, ట్రక్కులు, కార్లు ఉన్నాయి. శత్రువు వాటిని చేరుకోకముందే పట్టుకోవాలి. ఒక్కొక్క క్షణం గడిచిన కొద్దీ ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్నాడు అతనికి యుగంధర్. అతను చటుక్కున వెనక్కి తిరిగాడు. రెండు చేతుల్లో పెట్టెను పట్టుకుని పైకి ఎత్తాడు యుగంధర్ని తల మీద కొట్టడానికి. చటుక్కున పక్కకి జరిగాడు యుగంధర్. అయినా ఇనపెట్ట భుజానికి తగిలింది. తగిలి క్రింద పడ్డాడు. అయితేనేం, ఆ విసురుకి అతను ముందుకి యుగంధర్ మీద పడిపోయాడు. అలా పడుతూ యుగంధర్ మెడని పట్టుకున్నాడు. యుగంధర్ బలశాలి, కానీ శత్రువుకి ఏవో పట్లు తెలుసు. యుగంధర్ కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. గొంతు నలిపేస్తున్నాడు. ఇక తను తాత్సారం చేస్తే తన ప్రాణం పోతుంది.
శత్రువుని ప్రాణంతో పట్టుకోవాలి అనుకున్నాడు యుగంధర్. ఇప్పుడు ఇక తప్పదు. చెయ్యి పైకెత్తాడు, పిడికిలి బిగించాడు. ఒకే ఒక దెబ్బ అతని మెడ మీద కొట్టాడు. తెలుసు, ఆ ఒక్క దెబ్బకి అతని ప్రాణం పోతుందని. తన మీద పడ్డ అతన్ని పక్కకి తోసేసి లేచి నిలుచుని అతన్ని వెల్లకిల్లా తిప్పి చూశాడు. ఆశ్చర్యం. ఎవరతను? తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. మోహన్. మోహనేనా లేక మోహన్లా తయారైన ఇంకొక శత్రువా? అతన్ని మళ్ళీ బోర్లా తిప్పి షర్ట్ని బనియన్ని పరపరా చింపాడు. వీపు మీద ఒక నల్లని మచ్చ ఉంది. హెవీ క్యాజువాలిటీస్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన డిఐజీ. పీడకలలోంచి తెప్పరిల్లినట్లు తల విదిలించి, నన్ను వెంటనే విమానాశ్రయానికి తీసుకువెళ్ళి దింపి తర్వాత గాయపడిన వాళ్ళందరినీ ఆసుపత్రిలో చేర్పించే ఏర్పాట్లు చేయండి. ఈ ఇనపెట్టెను మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి అన్నాడు యుగంధర్. అతన్ని చంపడం కన్నా బందీగా ఉంచటమే మేలనుకుంటాను అన్నది మిస్ ఎడ్మండ్. ఎందుకు అన్నట్లు చూశాడు బాస్. ఒకవేళ యుగంధర్ తప్పించుకుని వస్తే ఇతని ప్రాణాన్ని మనం బేరం పెట్టవచ్చు. వెరీ గుడ్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని అతను వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు బలశాలులు పిస్తోళ్లు తన మీద గురిపెట్టి ఉంచారు. ఎలా తప్పించుకోవటం? మోహన్ విషయం ఆలోచిస్తే విచిత్రంగా ఉంది. బాస్ మాటలను బట్టి అతను శత్రువులలో ఒకడని తెలుస్తోంది. అదే నిజమైతే తను తప్పించుకోవటానికి అతను ఎందుకు సహాయం చేశాడు? అందులో కూడా ఏదో మోసం ఉందా? ఈ శత్రువుల్ని ఎలా నిరాయుధుల్ని చేసి తప్పించుకోవటం? ఇంతకన్నా 10 ఇంతలు క్లిష్టమైన పరిస్థితుల్లోంచి, ప్రమాదాల్లోంచి తను ఎన్నిసార్లు తప్పించుకోలేదు? ఆలోచించాలి, కిటుకులు ఆలోచించాలి అనుకున్నాడు రాజు. హలో శ్రీమతి భార్గవి అన్నాడు మెట్లవైపు చూసి. రాజు అన్న ఈ మాటలు విని ఆ ఇద్దరూ వెనక్కి మెట్లవైపు చూశారు. అదే ఆశించాడు రాజు కూడా. ఒక్క ఎగురు ఎగిరాడు. ఎగురుతూ ఇద్దరినీ చెరొక కాలుతో వీపు మీద తన్నాడు. ఆ ఇద్దరూ ముందుకు పడ్డారు. మళ్ళీ లేస్తే ఇక అంతే. వాళ్ళు లేచేలోపున ఇది ధర్మయుద్ధానికి సమయం కాదు. పడిపోయిన ఇద్దరినీ నిర్విరామంగా బూటుకాళ్లతో తల మీద కణతల మీద తన్నటం ప్రారంభించాడు రాజు. అంతలో మిస్ ఎడ్మండ్ క్రింద పడి ఉన్న 2 పిస్తోళ్లు తీసుకున్నది. ఆమె నుంచి రాజు ఒక పిస్తోల్ తీసుకున్నాడు. క్రింద పడి ఉన్న ఆ ఇద్దరు శత్రువులకి స్పృహ పోయింది. కమాన్, భార్గవిని రవిని విడిపిద్దాం అన్నాడు రాజు. యుగంధర్ ఒక పాత పోర్డు కారులో కాచుకునున్నాడు హోటల్ రాజు ముందు. తన ఊహ సరైనదే అయి ఉండాలి. యుగంధర్ డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నాడు. ఎవరూ గుర్తుపట్టరని నిశ్చయంగా తెలుసు. గంట తర్వాత ఒక ఫియట్ వచ్చింది. అందులో నుంచి ఒక మనిషి దిగాడు. అతన్ని గుర్తుపట్టాడు యుగంధర్. అతనే శత్రువు. తన కన్సల్టింగ్ రూమ్కి వచ్చి తనని బెదిరించిన మనిషి. అతను హోటల్లోనికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు. కారు ఎక్కాడు. తను వచ్చిన ఆ ఫియట్ కార్నే ఎక్కాడు మళ్ళీ. యుగంధర్ తన కారులో ఉన్న 2-వే రేడియో ఆన్ చేసి యుగంధర్ హియర్ అని కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఫియట్ వేగంగా వెళుతోంది. తనని ఎవరో వెంటాడుతున్నారనే అనుమానమే లేనట్లుగా. యుగంధర్ తన కారులో కాస్త వెనకగా ఆ కారునే వెంబడిస్తున్నాడు. రెడ్ హిల్స్ దాటారు. 1 మైలు తర్వాత కుడివైపుకి ఒక కంకర రోడ్డు మీదకి ఫియట్ కారు వెళ్ళిపోయింది. వెంటనే వెనకే వెళ్ళటం వివేకం కాదు. 5 నిమిషాల వ్యవధి ఇచ్చి తన కూడా అటు తిప్పాడు. 1/2 మైలు వెళ్ళిన తర్వాత ఒకే ఒక ఇల్లు. ఆ ఇంటికి ప్రహారీ గోడ. గేటు నుంచి బాగా దూరంగా లోపల ఒక పెద్ద మేడ కనిపించింది. ఫియట్ ఆ ఇంట్లోనికి వెళ్ళిపోయింది. యుగంధర్ తన కారు ఆ ఇంటికి దూరంగా ఆపి కాలినడకన బయలుదేరాడు. గేటు మూసేసి ఉన్నది. లోపల తిరుగుతున్న కుక్కల్ని చూశాడు యుగంధర్. ప్రహారీ గోడ మీద ఉన్న ఎలక్ట్రిక్ తీగలను కూడా చూశాడు. అప్పుడు అర్థమైంది, ఆ ఇల్లు అభేద్యమైన కోటలాంటిదని. టెలిఫోన్ తీగలేదు. అంటే ఈ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి వీలు లేకుండా ఉండేందుకే టెలిఫోన్ కూడా పెట్టుకోలేదు. రాజుని ఈ ఇంట్లోనే బంధించుండాలి. ఎలా లోపలికి వెళ్ళటం? భార్గవిని విడిపించడానికి మేడ మీదకి వెళుతూ ఉండగా గేటు దగ్గర చప్పుడు విని రాజు ఆగిపోయాడు. గేటు తెరుచుకోవటం, ఒక ఫియట్ కారు లోపలికి రావటం నిమిషంలో జరిగిపోయింది. రాజు చటుక్కున తలుపు వెనక్కి వెళ్ళి అతను లోపలికి రాగానే తలుపు మూసేయి
అన్నాడు ఎడ్మండ్తో. ఆమె రెండో తలుపు రెక్క వెనకాల నిలుచున్నది. ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ తగలకుండా లోపలికి వెళ్ళటం యుగంధర్కి కష్టమేమీ కాదు. కానీ లోపల తిరుగుతున్న కుక్కలు ఆలోచిస్తున్నాడు. ఎవరది? ఎక్కడో చూసిన మొహంలా ఉన్నది. ఒక యువతి వసారాలోనికి వచ్చి కుక్కల్ని పిలుస్తుంది. కుక్కలన్నీ వెళ్ళిపోతున్నాయి. కుక్కలన్నీ ఒక గదిలోనికి వెళ్ళిన తర్వాత బయట గడియ పెట్టింది. ఇక ఆలస్యం చేయకూడదు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక కర్రని తెచ్చి దాన్ని పట్టుకుని యుగంధర్ గోడకి దూరంగా వెళ్ళి వేగంగా పరిగెత్తుకుని వచ్చి గోడకి అవతల ఇంటి ఆవరణలోనికి దూకేశాడు. ఫియట్ కారులోంచి వచ్చిన మనిషి లోపలికి రాగానే చేతులు పైకెత్తిపెట్టు అన్నాడు రాజు. అతను చకితుడయ్యి ఏమిటి, ఎవరు అన్నాడు. నేను రాజుని. కదిలావా కాలుస్తాను. నీ మనుషులు నిన్ను రక్షించే స్థితిలో లేరు అన్నాడు రాజు. అతను రెండు చేతులు పైకెత్తక తప్పలేదు. ఎడ్మండ్, ముందు ఆ కుక్కల్ని గదిలోనికి పంపేయి. తర్వాత భార్గవిని రవిని ఇక్కడికి తీసుకునిరా అన్నాడు రాజు. అతను ఒక్కడే అయి ఉండడు. ఈ ఇంట్లో శత్రువులు ఇంకా ఎందరున్నారో అనుకుంటూ చేతిలో పిస్తోలు పట్టుకుని క్రోటన్స్ వెనక నుంచి నిశ్శబ్దంగా ముందుకు వెళుతున్నాడు యుగంధర్. వసారా వైపు వెళితే గదిలో ఉన్న కుక్కలు మొరుగుతాయి. అందువల్ల ఇంటికి ఒక పక్కగా వెళ్ళాలి. కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. కిటికీ దగ్గర ఒక పెద్ద క్రోటన్ మొక్క ఉంది. ఆ క్రోటన్ వెనక్కి వెళ్ళాడు యుగంధర్. లోపలికి చూస్తున్నాడు. భార్గవిని రవిని తీసుకుని మెట్ల మీదకి వచ్చింది ఎడ్మండ్. థ్యాంక్స్ మిస్టర్ రాజు అని పక్కకి చూసి మై గాడ్, ఓ డార్లింగ్ అని ఏడవటం ప్రారంభించింది భార్గవి. నేల మీద పడి ఉన్న మోహన్ శవాన్ని చూసి ఏమని ఆమెను ఓదార్చాలో రాజుకు తెలియటం లేదు. యూ రాస్కెల్, యూ స్కౌండ్రల్, యూ బ్రూట్, నా భర్తను చంపావా? నిన్ను బతకనిస్తానా అంటూ చటుక్కున ఎడ్మండ్ చేతిలో ఉన్న పిస్తోల్ లాక్కుని పేల్చింది. రాజుకి అడ్డంగా ఉన్న శత్రువు నేల కూలిపోయాడు. మీరు అతన్ని కాల్చి ఉండకూడదు అన్నాడు రాజు. అవును అంటూ భార్గవి మళ్ళీ పిస్తోలు గురిపెట్టింది. ఢామ్ అని పేలింది. భార్గవి చేతిలో పిస్తోలు కాదు, కిటికీలోంచి పేలింది. భార్గవి చేతిలో ఉన్న పిస్తోలు క్రింద పడిపోయింది. భార్గవి కదలకు అన్నాడు కిటికీ అవతల నుంచి యుగంధర్. భార్గవి నవ్వింది, విరగబడి నవ్వింది. రాజు కళ్ళప్పగించి చూస్తున్నాడు. నవ్వుతూ నవ్వుతూ నవ్వు ఆగిపోయి నోరు వంకర తిరిగి కళ్ళు తేలవేసి మెట్ల మీద నుంచి క్రిందకి దొర్లి పడిపోయింది భార్గవి. ఆమె సెనైడ్ మాత్రం నమిలింది. డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్. పోలీసు ఉద్యోగులు, డాక్టర్ నారాయణన్, ఇంటెలిజెన్స్ ఉద్యోగులు, రాజు, కాత్య, ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు ఉన్నారు. ఒక రకంగా ఈ కేసు పూర్తయినా పరిశోధన పూర్తి కాని కేసు అని అనాలి. భార్గవిని, మోహన్ని ఏ దేశ గూఢచారులు ఎప్పుడు ఏ ఆకర్షణ, ఏ ఆశ చూపించి వాళ్ళ వశం చేసుకున్నారో మనకు తెలియలేదు. పరోక్షంగానైనా అమెరికన్ గూఢచారులు ఈ పని చేసి ఉండాలని నేను ఊహిస్తున్నాను. అడవిలోంచి బయటకు వచ్చి యురేనియాన్ని ఎత్తుకుపోతున్న మనిషి అసలైన మోహన్ అని గుర్తుపట్టిన తర్వాతే మొదటిసారి నాకు భార్గవి మీద అనుమానం కలిగింది. అందువల్లే ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకు చెప్పాను, రవి నిజంగా భార్గవి కొడుకో కాదో తెలుసుకోమని. రవిని అనాథ శరణాలయంలోంచి తెచ్చి పెంచుకున్నారని ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు తెలుసుకున్నాడు. ఈ శత్రుదేశ గూఢచారుల్లో హోటల్ రాజ్ మేనేజర్ కూడా ఉన్నాడని, హోటల్ రాజులో అంతమంది మోహన్లు ఉన్నారని చెప్పినప్పటి నుంచి నాకు అతని మీద అనుమానం ప్రారంభమైంది. అతన్ని పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ వెళితే అతను సెనైడ్ మాత్రం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవే స్థానికంగా గూఢచారుల ముఠాకి నాయకురాలు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచింది. ఎవరు పట్టుబడినా, ఎవరు చచ్చిపోయినా తనకి ఏ ఆపద రాకుండా ఉండటానికే. అంతేకాదు, తను ఆపదలో ఉన్నట్లు నటించి అటువంటి పరిస్థితులు సృష్టించి తన మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఒకేసారి బొంబాయి నుంచి యురేనియం అంతా రాదని ఆమెకి తెలుసు. అందువల్లే కల్పాకం ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో కీలక స్థానంలో తను ఉండాలి. అందుకే అంత నాటకం ఆడింది. సమయానికి నేను వెళ్ళి ఉండకపోతే రాజుని, ఎడ్మండ్ని, రవిని కూడా కాల్చి చంపి
శత్రువులే వాళ్ళ ముగ్గురిని చంపినట్లు సాక్ష్యం సృష్టించేది. ఆమె చాలా తెలివైన స్త్రీ, సాహసం గల మనిషి. ఇలాంటి భారతీయులు విదేశ గూఢచారులతో చేతులు కలపటం మన దురదృష్టమే కాదు, మనకి తలవంపులు కూడా అన్నాడు యుగంధర్. ఆ నకిలీ మోహన్ ఆమెను బలాత్కారం చేయటం అంతా నాటకమేనా అడిగాడు ఇన్స్పెక్టర్. కాదు, భార్గవే అసలు బాస్ అని ఆ నకిలీ మోహన్కు కూడా తెలియదు. మైక్రో డివైస్ ద్వారా తన వాళ్ళ సంభాషణ వింటున్నానని, ఏం జరుగుతున్నది తెలుసు కనుక తనకు ముందు వచ్చిన ఆదేశానుసారం వాళ్ళు వచ్చి చంపేస్తారని తెలుసు. తనకు ముందు ఇచ్చిన ఆదేశానుసారం వాళ్ళు వచ్చి ఆ నకిలీ మోహన్ని చంపేస్తారని తెలుసు. మనం ముందుగా వెళ్ళటం కాకతాళీయం అన్నాడు యుగంధర్. వాళ్ల ముఠాకే చెందిన ఆ రెండో నకిలీ మోహన్ నేను తప్పించుకోవటానికి నాకు ఎందుకు సహాయపడ్డాడు? అసలు ఇద్దరు నకిలీ మోహన్లు ఎందుకు అవసరమయ్యారు అడిగాడు రాజు. అవసరమైతే ఇంకొక నకిలీ మోహన్ని ప్రవేశపెట్టి మనల్ని గందరగోళంలో పడేయాలని ఇద్దరు నకిలీ మోహన్ని ఏర్పాటు చేయించింది. అసలు మోహన్ ఎలాగూ యురేనియంని తీసుకుని వెళ్ళిపోతాడు కనుక నిన్ను విడిపించి నకిలీ మోహన్ని రంగంలోకి దింపాలనేది ఆమె ఉద్దేశం అయి ఉండాలి. అలా నకిలీ మోహన్ నిన్ను, రవిని, ఎడ్మండ్ని రక్షించి తీసుకుని బయటికి వచ్చేస్తే అసలు మోహన్ని కానీ భార్గవని కానీ మనం అనుమానించేవాళ్ళం కాము. మిస్ ఎడ్మండ్ రాజుకి చాలా సహాయం చేసింది. డబ్బుకి ఆశపడి తాను చేస్తున్నది దేశద్రోహం అని తెలియకుండా చేసింది కనుక ఆమెను మనం క్షమించవచ్చు. భార్గవే తన తల్లి అని, మోహన్ తన తండ్రి అని ఆ ప్రేమ పెంచుకుని పెరిగిన రవిని చూస్తే జాలి వేస్తోంది. ఆ పిల్లవాణ్ణి అనాథ శరణాలయానికి పంపుతున్నాను. అతన్ని కొంతకాలం పెంచుకున్న తల్లిదండ్రులు దేశద్రోహులని ఆ పసివాడికి చెప్పటం అనవసరం. డాక్టర్ నారాయణన్, తారాపూర్ నుంచి యురేనియం అంతా వచ్చి శుద్ధి చేసేంత వరకు మీరు, ఇంటెలిజెన్స్, సిబిఐ వారు 1000 కళ్లతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మరొక్కసారి ప్రయత్నించకుండా మానరు ఆ శత్రువులు అన్నాడు యుగంధర్. నవల సమాప్తం. ఈ నవలలో విలన్ భార్గవి అని అస్సలు నేను కొంచెం కూడా గెస్ చేయలేకపోయానండి. భార్గవి భర్త అనుకున్నాను ఒక స్టేజ్లో. మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు. మీ ప్రసన్న.